పరమగీత గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదివి దేవుని ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేద్దాము. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను తెంచి తిని, నా జటమాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి. స్నేహితులారా పానము చేయుడి. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. అనంతమైన జ్ఞాని, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ యొక్క రాత్రికాల వేళ తండ్రి, నీ మహోన్నతమైన నామాన్ని స్మరించి ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా నిన్ను మహిమపరిచాము స్వామి. నీ ఆదరణ లేక, నీ సన్నిధి లేక, నీ కృప లేక మేము క్షణమైన బ్రతకలేమయ్యా. పరిశుద్ధాత్మదేవుడా, ఈరోజు నిన్ను ఆరాధించాలని, నీ మాటలు వినాలని ఆశతో వచ్చాము. మాకు కావలసిన ఆత్మీయ జీవితానికి అన్నము దొరికే స్థలం ఇదే ప్రభువా. అవన్నీ మాకు అర్థం అవ్వాలంటే నా జ్ఞానము చేత దాన్ని వివరించలేను. పరిశుద్ధాత్ముడా, నాలోనికి రండి నాయన, నన్ను అభిషేకించు నాయన. ప్రత్యక్షత గల మనస్సు ఇచ్చి అవి నాకు తెలియజేయండి ప్రభువా. అప్పుడు మేము తృప్తిగా భుజిస్తాం తండ్రి. నాకు మాత్రమే కాదు, కూడి ఉన్న నీ బిడ్డలందరికీ కూడా ప్రత్యక్షత గల మనసునిచ్చి నాతో మాట్లాడి మహిమ కేవలం మీరు పొందుకోండి. మీరు మాట్లాడకపోతే, మీరు ప్రత్యక్షపరచకపోతే, మీరు బయలుపరచకపోతే అవి మాకు ఇప్పుడు అగోచరమే తండ్రి. నీ దాసుడు వట్టివాడు దేవా, నీ సహాయం కోరి వేడుచున్నాడు. చదివినటువంటి లేఖనములో నుండి కావలసిన ఆత్మీయ భావాలు నాయన ప్రత్యక్షతలు ఇచ్చి మమ్మల్ని తృప్తిపరచి ఆ చొప్పున నడిపించి నీ మహిమార్థం మిమ్మల్ని నిలబెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చూసారా ఎంత అద్భుతమైనటువంటి మాట. ఏమంటుందంటే అక్కడ లేఖనము, నా సహోదరి ప్రాణేశ్వరి అంటూ మళ్ళీ నా శకులారా భుజించుడి, లెస్సగా పానము చెయ్యుడి. స్నేహితులారా పానము చెయ్యుడి. ఎంత చక్కటి మాటలండి. ఇంతకీ మన ప్రాణప్రియుడైన యేసు ప్రభువారు నా సహోదరి అన్నారు, ప్రాణేశ్వరి అన్నారు. ఒక పక్క అయితే ప్రాణేశ్వరి, మరో ప్రక్క సహోదరి, ఇంకో ప్రక్క సకులారా, ఇంకో ప్రక్క స్నేహితులారా. అంటే దేవుడు ఈ భూమి మీద తన సంఘానికి ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ అంతస్తులు లేదా ఆత్మీయ హోదాలు. కాబట్టి ఎన్ని విధాల హోదాలను, బిరుదులను ఆయన మనకు ఇస్తున్నాడో, ఇంకా చెప్పాలనుకుంటే మన ఎడల తనకున్నటువంటి తలంపులు అన్నీ కావు. నేను మధ్యాహ్నం చెప్పిన వాక్యంలో మనం దేవుని బిడ్డలము, వాస్తవమే. మనం ఇంకా ఏమవుతున్నామో అది మనకు తెలియబడలేదట. ఇంకా చాలా ఉన్నాయి మనకు. మన ఆత్మీయ అంతస్తులో మనకు దేవుడు ఇవ్వబోచున్న హోదాలు. ఇక్కడికే మనకు కొన్ని ఏం కలిగింది? దేవుని బిడ్డ, తర్వాత ఆయన సహోదరి, తర్వాత ప్రాణేశ్వరయ్యం, తర్వాత శకులారా, తర్వాత స్నేహితులారా. చూసారండి? కనుక ఎన్ని హోదాలు,
యేసు ప్రభువారు మనకు ఇస్తున్నాడు. అయితే ఇక్కడ నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచి తిని, చూడండి, నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచి తిని అని చెప్పి జటమాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. పిల్లరా, ఈ అద్భుతమైనటువంటి సంఘటన ఎప్పుడు జరుగుద్దంటే, యేసు ప్రభువారు తాను ఈ భూమి మీద ఉన్నప్పుడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో 18 కాదు 22 అనుకున్నా, చూస్తున్నా, క్షమించండి, 22వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదవండి. ఒక్కసారి 16 నుంచి చదవకూడదు. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దానిని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చు వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన ఎప్పుడు తాగుతారు మనతో కలిసి ద్రాక్ష రసము పానము? దేవుని రాజ్యం వచ్చినప్పుడు. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మీరు గమనించారా? ఏమంటుంది లేఖనం అంటే, నేను నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచి తిని. యేసయ్య మనతో కలిసి, ఆయనతో మనం కలిసి భోజనం చేసే టైం ఒక రోజు ఉంది. ఉద్యానవనము, భూమి మీద దేవుడు ఏర్పాటు చేసినటువంటి తన సంఘము, తన రాజ్యము ఈ భూమి మీద కంప్లీట్గా దేవుని యొక్క ఆధీనములోనికి రావాలి. దేవుని యొక్క స్వాధీనములోకి భూమి మీద ఉన్న సకల నేషన్స్, అన్ని జాతుల, అన్ని దేశాలన్నీ కూడా ఒకానొక రోజున యేసయ్య చేతికి, యేసయ్య పరిపాలన క్రిందకు వచ్చేస్తుంది. అంతవరకు కూడా మీతో కలిసి నేను ఈ యొక్క ద్రాక్షరసమును పానము చేయనన్నాడు. శపథం. ఇప్పుడేమో ఏం చెప్తున్నాడు? తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. అంటే ఆయన మనతో కలిసి ఆ విధంగానే భోజనం చేయాలన్నా భూమి మీద దేవుని రాజ్యము సంపూర్తిగా యేసయ్య చేతిలోకి రావాలి. అలా రావాలనుకుంటే నీవు నేనేం చేయాలి? ఆయన అన్నాడు, నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచి తిని. తన ఉద్యానవనం భూమి మీద సంఘము మాత్రమే. ఆ సంఘం మీద ఎటువంటి సుగంధ ద్రవ్యాలున్నవి? జటమాంసి సుగంధ వర్గములను కూర్చుకొనుచున్నాను. సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేక సువాసనలు కూర్చుకుంటాడాయన. కూర్చుకొనుచున్నాను అర్థమైందండి? సువాసన వెదజల్లే తన బిడ్డలందరినీ తన హక్కుని చేర్చుకుంటాడు. ఏదైనా కంపు కొడితే నువ్వు జోబులు పెడతావా? సంచులు పెడతావా? ఆయన ఉద్యానవనంలోనికి వచ్చి జటమాంసి, నా జటమాంసి అన్నాడు. నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను అంటే, నా గంధవర్గములు, నా జటమాంసి అంటే నా గొర్రెలు, నా వాళ్ళు ఉన్నారు. లోకమంతా నా వాళ్ళు రారు, నన్ను నమ్మరాలు. కానీ ఇప్పుడు నా వాళ్ళు ఎలా తెలుస్తుంది నా వారని? వారు ఆత్మచేత అభిషేకించబడిన వారు, ఆత్మచేత నింపబడిన వారు, ఆత్మచేత నడిపించబడుచున్నవారు. కాబట్టి వారు నా జటమాంసి అంటే నా యొక్క బీజం. అర్థమైందా? వాక్య బీజానికి పుట్టిన వాళ్ళం,
పరిశుద్ధాత్మకు పుట్టిన వాళ్ళం, దేవునికి మనం పుట్టిన వాళ్ళం కాబట్టి నా జటమాంసి నా గంధవర్గము కూర్చుకొనుచున్నాను. వాళ్ళందరినీ కూర్చుకొని నా భోజనపు బల్ల చుట్టూ నా బిడ్డలను ఒలీవల మొక్కల వలె నేను పెంచుతాను. వారందరూ కూడా అప్పుడు నేను వాళ్ళతో నేను కలిసి నాతో వాళ్ళ కలిసి ఏం చేస్తాం? ఎక్కడుంది కీర్తనల గ్రంథము? చదవండి 128 కీర్తన 100 చదవండి. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. హల్లెలూయా. చెప్పండి. యేసయ్యతో మనం అందరము కలిసి విందు ఆరగిస్తాం ఎప్పటికప్పుడే. ఆయన మనతో కలిసి తింటాడు. అందుకే ఈ కీర్తన రాయబడింది ఎవరి కోసమో కాదండి బాబు, ఇది యేసయ్య కోసం రాయబడిన కీర్తన. 128వ కీర్తన. తన భోజనపు బల్ల చుట్టూ ఎవరు ఉంటారండి? తన పిల్లలు. ఎవరు? మనమే. తన భార్య అంటే సంఘము. ఎలా ఉంటామట? ఒలీవల మొక్కల వలె ఉంటామట. ఎక్కడ? ఉద్యానవనం అనే సంఘములో. ఇదే భూమి మీద మనము యేసయ్యతో పాటుగా ఉండి ఆయనతో కలిసి తింటామట. ఆయన సంతోషిస్తాడట. అయితే మనల్ని ఆయన సమకూర్చాలి అనుకుంటే ఆయన ఏం చేస్తాడండి? ఎవరు నా ఆత్మచేత నడిపించబడుతున్నారు, ఎవరు నా ఆత్మచేత నింపబడుచున్నారు, ఎవరు నా ఆత్మను కోరుతున్నారు అని చూస్తాడు ఆయన. అందుకే ఆయన అన్నాడుగా, పరిశుద్ధాత్మను నిశ్చయముగా మీకు అనుగ్రహించును కదా. పరిశుద్ధాత్మ తైలము, పరిశుద్ధాత్మ జటమాంసి, పరిశుద్ధాత్మ గంధవర్గములు, లవంగి పట్ట, గోపరసము, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాదృశ్య భాష. అలాగే గమనించండి, ఉత్తర వాయువు ఏ తెంచు, దక్షిణ వాయువు ఏ తెంచు అని మనము 4:16 చూసాం. ఈ వాయువు, ఉత్తర వాయువు, దక్షిణ వాయువు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. దేని మీద? ఉద్యానవనం మీద. ఇప్పుడు గంధవర్గాలు కూడా అంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకు, విశ్వాసం మీదకు వివిధ రకాలుగా వచ్చి ఆ సంఘమును ఫలభరితమైనటువంటి వ్యక్తులుగా, వృక్షాలుగా, ఫలించే చెట్లుగా చేస్తాడన్నమాట. అలాగా ఎక్కడైతే ఫలభరితమైన వృక్షాలుగా, ఆత్మచేత నింపబడిన బిడ్డలుగా, ఆత్మపూర్లుగా తయారవుతున్నారో వారందరిని దేవుడు ఏం చేస్తాడట? కూర్చుకుంటాడు. ఈ కూర్చుకునే టైం ఎప్పుడు? కోత యుగ సమాప్తి. అప్పుడు ఎవరెవరైతే దేవుడు నమ్ముతున్నారు వారందరూ కూడా యేసయ్య కుట్లోకి వచ్చేస్తారు, సమకూర్చుకుంటాడు. అప్పుడు ఆయనకి ఆనందం కలిగింది. ఆ ఆనందంతో ఏం చేస్తాడండి? చెప్పండి. పంట బాగా పండితే ఏం చేస్తామండి? ఏం చేస్తాం? విందు పెట్టము. అరే నాది 100 ఎకరాలు విరగ్గాసిందిరా బాబు, ద్రాక్ష పళ్ళు, కాయలు, మామిడికాయలు, బత్తాయి, జామకాయలు ఇవన్నీ కాశాయి, రండి రండి. బాగా తోట పండిందని ఏం చేస్తాం? హార్వెస్ట్ ఫెస్టివల్ చేయమా? కోత పండుగ చేయమా? కోత పండుగ. అప్పుడు అంతా సమకూర్చుకున్న తర్వాత ఏం చేస్తాడట ఆయన? యేసయ్య చెప్పాడుగా. ఏమని చెప్పాడు? దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ఏ ద్రాక్షరసం ఇది నేను భుజించనండి. వచ్చిన తర్వాత ఏం చేస్తాడట? తేనె పట్టును భుజించుచున్నాను. ఎందుకు? ఆనందం. తాను అనుకున్నంత స్థాయిలో సంఘము ఫలించింది. అలా ఫలించడానికి దేవుడు మనల్ని వాడుకునేటప్పుడు మనకు మనముగా సరెండర్ అయిపోయి, నాయన నీ చిత్తము చొప్పున నీకు ఇష్టం వచ్చే పాత్రగా నన్ను చెక్కు, నన్ను మలచే నాయన, నన్ను వాడుకో నాయన అని అడగాలి. అలా మనము పిల్లారా ఎప్పుడైతే అంటామో దేవుడు మనకు రాబోయేటటువంటి ఆ దేవుని రాజ్యములో ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇస్తాడు. గురుతరమైన బాధ్యతను కూడా అప్పగిస్తాడు.
ఆ ఆనందాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తుంది. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షరసము పానము చేయుచున్నాను. నా సకులారా, ఏదైతే నేను కోరుకున్నానో ఆ రాజ్యం వచ్చేసింది. రండి రండి, పానము చెయ్యండి, రండి రండి, నాకు ఎంత ఆనందం ఉందో రండి అని పిలుస్తాడు ఆయన. అర్థమైందండి? చూడండి ఒకసారి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. అది ఏమంటున్నాడండి ఆయన? ఆ ఉద్యానవనం అన్నా, ద్రాక్ష తోట అన్నా, ఆనాడు ఇజ్రాయేళ్ళు, ఈనాడు క్రొత్త నిబంధన ఇజ్రాయేల్ అనేటువంటి సంఘము. న్యాయం తీర్చండి, పాడు చేసేసారు వీళ్ళు. కానీ ఇప్పుడైతే మీరు నా ఆత్మాభిషేకం చేత, గంధవర్గము చేత, ఉత్తరవాయు వచ్చుట చేత, దక్షిణవాయు వచ్చుట చేత ఏమైందండి? ఇప్పుడు ఉద్యానవనము బాగా ఫలించింది. నేను సమకూర్చుకునేంతగా ఫలించింది. నాకు గొప్ప ఆనందం అనిపించింది. నేను అనుకున్న రాజ్యాన్ని నా బిడ్డలందరూ కూడా ఏం చేశారు? వ్యాప్తి చేశారు. అనేకమైన ఆత్మల్ని రక్షించారు. యేసుక్రీస్తు వారి యొక్క ద్రాక్ష తోట అనేటువంటి సంఘాన్ని నా బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా కాచి స్థిరపరిచారు. అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తారు? పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఆ ఆశతోనే మనం సువార్త చేస్తాం, ప్రార్థన చేస్తాం. దేశాలు రక్షించబడాలని, రాష్ట్రాలు రక్షించబడాలని. ఒకవైపు దేవుడు పనిచేస్తున్నాడు, ఆయనతో పాటుగా తన సంఘము కూడా పనిచేస్తుంది. తన సంఘముతో పాటుగా ఉండి నడిపిస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మరియు దేవదూతలు. వీళ్ళందరూ కలిపి ఏం చేస్తున్నారు? దేవుని ద్రాక్ష తోటను ఫలభరితమైనటువంటి తోటగా తయారు చేశారు. అంటే దేవుడు ఆశించిన దేవుని రాజ్యము భూమి మీద స్థాపించి కంప్లీట్గా దేవుడు దావీదుకి ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. ఈ భూమి మీద సర్వ విశ్వానికి ఒక గుణపాఠం కలుగు చేస్తాడు. ఏంటంటే విశ్వ సామ్రాజ్యాన్ని ఏలిన యేసయ్య, విశ్వ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న యేసయ్య. కొంతమంది యేసు ప్రభువాన్ని అపార్థం చేసుకున్నారు దేవదూతలు. దేవదూతలు తప్పు చేస్తే, సాతాను తప్పు చేస్తే వెంటనే పడేసాడినా, జాలి ప్రేమ కరుణ ఇతనికి లేదా అని మనసులో అనుకున్నారు, కానీ బయట చెప్పుకోలేదు. కానీ దేవుడికి అది అర్థమైపోయింది. నేను మీరు అనుకున్నంత కరుకోటికను కాదయ్యా, నేనెంత ప్రేమ కృప జాలి గల వ్యక్తినో ఒకానొక రోజు తెలుస్తుంది మీకు. మీ అందరికీ బుద్ధి కలుగు చేయడానికి ఒక రాజ్యాన్ని, ఇదిగో చిట్ట చివరిన విశ్వానికి అనేక యుగాల తర్వాత ఒక మట్టిగడ్డ భూమి మీద ఒక మానవుని సృజించి పడిపోయిన, పతనమైపోయిన నరకపాత్రుడు, హేయుడు, నీచుడైన తన గర్భంలో నుండే ఒక ద్రాక్ష తోటను, ఒక సంఘాన్ని నేను స్థాపించి, అసలు ఆ సంఘం బ్రతకూడదు, నాశన పాత్రురాలు అయినా సరే నా ప్రేమ కృప జాలి శాశ్వతంగా చూపిస్తాను. నా జాలి, నా కృప, నా కనికరం, నా ప్రేమ ఎంతదో, ఎంత గొప్పదో వారు అనుభవిస్తారు. దాన్ని చూసి మీరు కూడా ఒక రోజున మీ హృదయాలలో ఉన్నటువంటి నన్ను గూర్చి తప్పుడు అభిప్రాయాన్ని సరి చేసుకుంటారని దేవుడు ప్లాన్ వేసి నీచ నికృష్టమైన ఈ మానవ జాతిని తిరిగి బాగు చేసి ఏం చేస్తున్నాడండి? దేవుని రాజ్యాన్ని స్థాపించి, ఈ దేవుని రాజ్యముగా ఈ సంఘము ద్వారా పరలోకములోను విశ్వములోను పెద్దలకు, దేవదూతలకు, రాబోయే తరం వారికి కూడా దేవుని ప్రేమ అంటే ఇలాగుంటుందా? ఎస్. దేవుని జాలి ఇంత గొప్పదా? ఎస్. దేవుని కృప ఇంత గొప్పదా? ఎస్ అని సర్వ విశ్వమే యేసయ్య పాదాల ముందు, దేవుని ముందు తల ఒగ్గుతారు. మనసులో అనుకున్నారు వారు, బయటికి చెప్పుకోలేదు. కానీ వారు మనసులో అనుకున్న దేవుడు తెలిసిపోతుంది కదా. ఏమనుకున్నారు దేవుడి కోసం? అమ్మో ఈయన క్షమించడేమో, అమ్మో ఈయన కృప లేదేమో, ప్రేమ లేదేమో అని అనుకున్నారు. అది చూసి దేవుడు బాధపడ్డాడు. తెలుసు కదా ఈ మాటలే, చాలాసార్లు చెప్పాను. యోబు గ్రంథం 14లో ఉంటుంది ఆ మాట. దేవుడు తన దూతల యందు
లోపములను కనుగొంటున్నాడట. 14:15. చూస్తున్నా. ఆయన దూతలను ఆయన నమ్ముటలేదు అని ఉంటుంది. తర్వాత ఆయన దూతలలో లోపంబులను ఆయన కనుగొనుచున్నాడు. చాలాసార్లు మనము చదివాము. 14వ అధ్యాయం చూడండి. ఆ 15వ అధ్యాయంలో ఉందండి. 15 ఆలోచించుము. ఎందుకు నమ్మిక ఉంచలేదట? ఆయన మరల చెప్తాడు, ఆయన దూతల యందు ఆయన దోషములను కనుగొంటున్నాడట. పిల్లరా, ఆ మాట కూడా ఉంటుంది. అందుకని దేవుడు ఆ విషయాన్ని చూసి చాలా బాధపడ్డాడు. ఆ మాట కూడా ఉంటుంది. ఆ 4వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. యోబు 4:18. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు. చాలు. అర్థమైంది? ఇప్పుడు వాళ్ళకి దేవుడు ఎందుకు నమ్మలేదు? దేవుడిని ఎందుకు నమ్మలేదు దేవదూతలు? కొంతమంది అంటే, ఇదేట్రా, ఈయనకి జాలి లేదు గల, ప్రేమ లేదు గల, కృప లేదు గల, పాపం చేయగానే తన్ని ధరిమేశాడు సాతాన్ని, లూసిఫర్ని, తేజో నక్షత్రాన్ని. కొంపతీసి మన గతి కూడా ఇంతేనా ఈయన దగ్గర ఉంటే అని అనుకుంటున్నారు. దేవుడు ముక్కోపా? చెప్పండి. కృపచూపడా? కృపచూపుడి యందు ఆయన ఐశ్వర్యవంతుడు. కానీ అది అర్థం కాలేదు వాళ్ళకి. దేవుని ప్రేమ లేదా? అరే దేవుడే ప్రేమ స్వరూపి. ఇది తెలియాలంటే ఈ పడిపోయిన నీచ నికృష్ట మానవుల్ని నేను ఎంతగా ప్రేమించి వాళ్ళ కోసం నేను బలైపోయాను, ఒక రోజున విశ్వమే తెలుసుకుంటుంది అనుకుని సంఘాన్ని దానికి ఏర్పాటు చేశాడు. అందుకే ఈ సంఘము ద్వారా రేపొద్దున సర్వ విశ్వం కూడా, అరే ఇంత నీచ నికృష్టమైనటువంటి సంఘాన్ని ఈయన ప్రేమించినప్పుడు ఎంత తప్పు చేశాం, మనం అపార్థం చేసుకున్నామని దేవదూతలు వీళ్ళందరూ ఏం చేసుకుంటారండి? సరి చేసుకుంటారు. అప్పుడు మనము కూడా దేవుడి ప్రేమ అంటే ఏంటో మనం చెప్తాం. నేను ఎలాంటి వాడినో తెలుసా? చెప్తుంటారు చూస్తారా, నరహత్య చేసిన వాళ్ళు, నక్సలైట్లు, దొంగలు, వ్యభిచారులు. నన్ను ఎవడని రాణిస్తారా? అటువంటిది ఈయన రానిచ్చాడండి నా యేసయ్య అని చెప్పినప్పుడు విశ్వ పౌరులందరూ కూడా ఆశ్చర్యంతో కన్నీరు కారుస్తారు. ప్రభువా, మా అభిప్రాయాలని పట్ల తప్పుగా ఆలోచించి మమ్మల్ని క్షమించుతానని తమను తాము సరి చేసుకుంటారు. ఎస్ అండి, అది జరగబోతుంది. అందుకే మనల్ని తీసుకెళ్తున్నాడు ఆయన. అందుకే మనం సాక్ష్యం చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఆ విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా రాయబడం చూడండి ఒకసారి. కొలస్సీ అనుకుంటున్నాను, ఎఫెసీ కానీ కొలస్సీ కానీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. హల్లెలూయా. దేవునిలోనట ఈ ఏర్పాటు నిత్య సంకల్పం అట. అంటే నిత్య సంకల్పం అంటే
యుగ యుగాలు లెక్కలేనన్ని కోట్ల 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 యుగాలలో ఇలా జరగాలి, ఇది తెలియాలి, ఇది తెలుసుకోవాలి వీరు అని దేవుడు నిత్య సంకల్పము చొప్పున ఏం చేశాడట, పరలోకములో ప్రధానులకు, అధికారులకు, సంఘము ద్వారా తన యొక్క అంటే దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించాడట. హల్లెలూయా. సంఘాన్ని చూస్తే జ్ఞానం తెచ్చుకుంటారు వాళ్ళు. అరే, ఇంత నీచమైన కుక్కనే దేవుడు ప్రేమించినప్పుడు మనల్ని ఎందుకు ప్రేమించడు, మనం తప్పు చేసాం అనుకుంటారట. మనం కూడా ఏం చేస్తామట, క్రీస్తుని గూర్చిన ప్రేమ, నన్ను ఎంత ప్రేమించాడు తెలుసా ఆయన చెప్తామట. ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తామట. ఎవరు చెప్పాలి? యేసయ్యా. మనమే చెబుతాం. సంఘము ద్వారా దేవుని జ్ఞానం ఏంటో, దేవుని కృప ఏంటో, దేవుని జాలి ఏంటో, దేవుని నిత్య సంకల్పం ఏంటో ఈ సంఘము ద్వారా దేవుడు తెలియజేస్తారట. మన మీద అంత నమ్మకం యేసయ్యకు ఉంది, తండ్రి అయిన దేవునికి ఉంది. అందుకే అప్పచెప్పాడు దేవుని రాజ్య పరిపాలన, అనేకం ఆత్మలు రక్షించడం సంఘాలు. మనమే చెప్పాలి. తను అనుకున్నంత దేవుని రాజ్యము సంపూర్తయినప్పుడు అందరిని పిలిచి, సకులారా రండి, స్నేహితులారా రండి, పానము చేద్దాం, భోజనం చేద్దాం, రండి, నా ద్రాక్షవనం ఫలించింది, నా ఉద్యానవనం ఫలించింది, నేను అందరినీ సమకూర్చుకుంటున్నాను, రండి, నేను అనుకున్నది జరిగింది అని విశ్వానికి తెలియజేస్తాడు ఆయన. ఆ ధన్యకరమైన రోజు కొరకే మనము ప్రార్థిస్తాం. ఇప్పుడు నీ రాజ్యం వచ్చునుగాక. యేసయ్య కూడా ఏమన్నాడు, నా రాజ్యం వచ్చేంత వరకు కూడా మరలా నేను ద్రాక్షరస పానము చేయనన్నాడు. మనము కూడా అలాగే కంకణం కట్టుకోవాలి. నా దేవుని రాజ్యము వ్యాప్తి చెందేంత వరకు, అనేకమైన ఆత్మలు దేవుని రాజ్యంలో చేరేంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను చేస్తాను అనాలి. బలారి బిడ్డ అని. అప్పుడు తన భార్య, సంఘము, తన పిల్లలు, మనమే ఆయనతో భోజనపు బల్ల చుట్టూ కలిసి ఏం చేస్తామండి, భోజనం చేస్తాం. యెరూషలేములో తింటావు, వారానికి ఒకసారి ఆరాధన వెళ్తాం, వస్తుంటాం, పరిపాలిస్తాం. భూమి మీద అంత వెయ్యేండ్లు అయిపోయిన తర్వాత కూడా నిత్యరాజ్యములో పరలోకములో వెళ్తాం, పరలోకంలో ఆయనతో ఉంటాం. ప్రతి ఒక్క వ్యక్తితో ఆయన పర్సనల్గా కూర్చొని మాట్లాడతాడు. ఎంత అద్భుతమైన సంగతి అండి అది. ఎందుకు అంటే ఆయన ఉద్యానవనం అనుకున్నంతగా ఫలించింది, ఫలభరితమైన సువాసన ఇచ్చింది. అదేగా నేను కోరుకున్నాను. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా సఖీ, నా స్నేహితులారా. ఏమన్నాడు యేసయ్య? మిమ్మల్ని నేను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అనలేదా? యోహాను సువార్త 15లో నీవే ఒక స్నేహితుడు, నీవే ఒక సఖి, నీవే ఒక ప్రియురాలు, నీవే ఒక తల్లివి, నీవే ఒక ప్రాణేశ్వరివి, నీవే ఒక జగన్మాత, నీవే ఒక విశ్వ పట్టపురాణివి. ఎన్ని హోదాలో! అందుకే మనమిక ఏమవుదామో అది ప్రత్యక్షం కాలేదు. ప్రత్యక్షపరిస్తే మన హోదా ఏంటో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అంత లోతైన మ్యాటర్ అందులో దేవుడు ఇమిడ్చి ఇచ్చాడు. అదేంటో నాకు తెలియదు ఇంతవరకు. అడిగాను, ఇవ్వు ప్రభువా, నువ్వు ప్రత్యక్షపరచకపోతే వాక్యములో ఉన్నటువంటి మర్మం కూడా మాకు అర్థం కాదు అంటే ఇచ్చాడు. ఇది నాన్న నాకు సంతోష టైం ఎప్పుడు, రాజ్యం పూర్తిగా చేతికి వచ్చినప్పుడు. ఇప్పుడు సగం సాతాని చేతిలో ఉంది. అందుకే మనము సువార్త సేవ పరిచర్య చేస్తుంది ఏంటండి, దేవుని రాజ్యాన్ని మనము కడుతుండాలి. కట్టమంటే ఆయన కడతాడు, కానీ ఆయన చేతిలో పనిముట్లుగా మనము వాడబడినప్పుడు. అప్పుడు గుర్తుందా మీకు, ఈమె ఎవరండి, సమరీ స్త్రీ దగ్గరకు వచ్చి ఆయన ఏమన్నాడు, నాకు దాహమునకి ఇమ్మన్నాడు. అంటే అనేకమైన ఆత్మలు రక్షించిన, నేను అనుకున్నట్లుగా నీతి స్థాపన, దేవుని రాజ్యం స్థాపించబడాలి. నా దాహం తీర్చిన వారు అవుతారు మీరు, నా ఆకలి తీర్చిన వారు అవుతారు మీరు. అందుకే ఆయన ఏమన్నాడండి, దప్పిగొనుచున్నాను ఏమన్నాడండి శిలువ మీద. ఆయన దప్పిక తీర్చేది చిరక, మజ్జిగ కాదు 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 కాదు. ఆయన రాజ్యమును గురించి మనం పోరాడు, సత్యమును గురించి పోరాడుట. ఆయన ప్రేమ ఎటువంటిదో విశ్వానికి, ప్రపంచానికి, మన చుట్టుప్రక్కల వారు తెలియజేయాలి. తెలిసినప్పుడు అమ్మయ్యా నా బిడ్డలారా.
అందుకే చెప్తాను ఎప్పుడు మీరు, మనం భూమి మీద యేసయ్య కోసం సాక్ష్యం చెప్పాలి. యేసయ్య అయితే మన కొరకు అక్కడ సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా. అప్పుడు ఇంకా ఆనందంతో అన్నీ ఆ రాజ్యములు ఏం చేస్తామండి, విశ్వములో అందరినీ పిలుస్తాడు. పిలిచి గెస్టులు వస్తారు, దేవదూతలు, శరాబులు, కెరూబులు, వీళ్ళందరూ వస్తారు. రండి భోజనం చేయండి, రండి రండి స్నేహితులారా. వాళ్ళు కూడా సకులారంటే వారు కూడా భక్త సమూహాలే, వారు కూడా స్త్రీలే. అర్థమైందండి. మనం పట్టపురాణి, వాళ్ళు కూడా ఆయనకు సకులుగా ఉంటారు, పిర్యాలుగా ఉంటారు, భక్త జనాంగాలు. వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారండి, మనతో పాటుగా వారితో పాటుగా మనమందరం యేసయ్యతో కలిసి భోజనం చేసినప్పుడు దేవుని చిత్తము, నిత్య సంకల్పము అక్కడ నెరవేరుతుంది. ఎంత అద్భుతమైన విషయాలు. ఇది బైబిల్ ఉపమాన పరిభాషలో రాయబడింది.